ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఫిబ్రవరి 13 శుక్రవారం రోజు సాయంత్రం 7 గంటల తర్వాత ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. ఈ సింహ రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈరోజు మంచి ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ప్రభుత్వ పథకాల వల్ల ప్రయోజనం ఏర్పడుతుంది. గతంలో అప్పు ఇచ్చినటువంటి అప్పు ఈ సమయంలో తిరిగి వస్తుంది. విద్యార్థులకు ఈ సమయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. సింహ రాశి వారికి ఈరోజు అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీరు చేపట్టిన ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు కలిసి వస్తుంది. శని భగవానుడు గతంలో మిమ్మల్ని ఎన్నో కష్టాలకు, ఎన్నో బాధలకు గురి చేశాడు. శని భగవానుడు వెళుతూ మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. మీ కర్మ ఫలం తగ్గి మీకు ఈ సమయంలో అదృష్టం కలిసి రాబోతుంది. ఈ రోజున సింహ రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, మీ జీవితంలో ఎలాంటి అదృష్టం మిమ్మల్ని వరించబోతుందో అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. ఈ సమయంలో మీకు అదృష్టం కలిసి రాబోతుంది. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడ్డం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తకోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాల్లో నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహ రాశి వారు గత కొంతకాలంగా ఎన్నో సమస్యలు బాధపడుతున్నారు. వీరి జీవితంలో వీరికి కష్టాల సంఖ్య ఎక్కువే అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో సింహ రాశి వారికి అదృష్టం అనేది అనుకూలంగా ఉండబోతుంది. మూసుకుపోయిన ధన ద్వారాలు ఈ సమయంలో మీకు తెరుచుకోబోతున్నాయి. ఊహించని మార్పు మీ జీవితంలో రాబోతుంది. ఆ మార్పు అనేది మీ జీవితంలో కొత్త అధ్యయనాన్ని, కీలక మార్పును తేబోతుంది అని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను, ఆర్థికంగా ఎన్నో నష్టాలను చూశారు. సింహ రాశి వారికి ఒక మంచి అవకాశం అనేది ఈ రోజున రాబోతుంది. ఈ రోజున మీకు ఆర్థికంగా ఎన్నో లాభాలు అనేవి చూసే అవకాశాలు ఉన్నాయి. గత కొంతకాలంగా మీలో ఉన్న కాంతి మస్క పెట్టినట్లు ఉంటుంది. ఎంతకంటే వీరికి ఎవరు పట్టించుకునట్లేదు. ఎందుకంటే వీరు ఎంత కష్టం చేసినా దానికి సరి అయిన గుర్తింపు రావట్లేదు. ఆర్థికంగా నష్టాలను చూశారు. ఇవన్నీ గతంలో జరిగాయి అని నిస్వార్థంగా ఉన్నప్పుడు ఈ సమయంలో తిరిగి వచ్చే ప్రతిభ మీ దగ్గరికి రావటం వల్ల మీకు చాలా సంతోషం వస్తుంది. ఈ రోజున మీ జీవితంలో ఎన్నో ప్రశ్నలు రేకెత్తి మౌనంగా ఉన్నారు. అమంతరం ఇప్పుడు శుభ ఫలితాలు అనేవి మీకు రాబోతున్నాయి. మీరు ఆర్థికంగా ఎంతగానో ఎదగబోతున్నారు. సమాజంలో మీకు పొగుడుతున్నటువంటి ప్రేమ మీకు తిరిగి వస్తుంది.
సమాజంలో మీరు పోగొట్టుకున్నటువంటి పేరు ఇప్పుడు మీకు తిరిగి వస్తుంది. గతంలో జరిగిన అనుభవాలు కారణం లేకుండా జరగలేవు. అవి మీ యొక్క కర్మఫలం మాత్రమే. ఇప్పుడు కర్మఫలం పూర్తి అవడం వల్ల మీ జీవితం మార్పు వస్తుంది. ప్రతి నిరీక్షణ, ప్రతి జాప్యంలో మీకు కర్మఫలం అనేది ఉంటుంది. ఇప్పుడు అదృష్టం మీకు మీ వెంటే వస్తుంది. మీరు ఏది చేసిన పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా ఎన్నో లాభాలు చూస్తారు. ఈ రోజున అంతర్గత మార్పులు వస్తాయి. మీ మనస్సులో ఉన్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మీకు చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఈ రోజున కొత్త అవకాశాలు కూడా వస్తాయి. మీరు ఈ రోజున చాలా శ్రమించే అవకాశాలు ఉన్నాయి. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ధైర్యం అనేది పెరుగుతుంది. ఈ కాలం మీకు ఒక గుర్తు. మీ సాధారణమైన గుర్తు కాదు, అది మీరు ఊహించనటువంటి ఒక గుర్తు. అది ఏంటంటే ఫిబ్రవరి 13 శుక్రవారం రోజున అయితే సాయంత్రం 7 గంటల తర్వాత మీకు గ్రహాలు అయితే అద్భుతంగా ఉండబోతున్నాయి. ఈ సమయంలో మీరు పోగొట్టుకున్న గౌరవం, మీరు పోగొట్టుకున్న పేరు మళ్ళీ తిరిగి వస్తుంది. తద్వారా మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఇటువంటి పేరు మీరు పొందాలని చాలా కాలంగా కష్టపడుతూ ఉన్నారు. ఈ సమయంలో అయితే సమాజంలో మీరు పోగొట్టుకున్న పేరు మీకు తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో సింహ రాశి వారు చాలా గొప్పవారు అని మీరు నిరూపించుకుంటారు. ఈ సమయంలో మీకు ధైర్యం కూడా పెరుగుతుంది. అయితే సింహ రాశి వారికి మాత్రం ఫిబ్రవరి 13 శుక్రవారం నుంచి అయితే శుభ ఫలితాలు అనేవి ఈ సమయంలో మీకు రాబోతున్నాయి. మీ జీవితంలో ఇప్పటి నుంచి కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది. వ్యాపారస్తులకు ఈ సమయంలో కొత్త లాభాలు వస్తాయి. మరింత పురోగతి మీకు లభిస్తుంది. నూతన ఉత్సాహం మీకు లభిస్తుంది. ఆర్థిక స్థితి మీకు మరింత అనుకూలంగా మెరుగుపడుతుంది. వ్యాపారంలో మీరు మంచి లాభాలను చూస్తారు. వ్యాపారంలో ఈ సమయంలో లాభాల బాట నడుస్తుంది. ఈ సమయంలో వివాహ జీవితానికి సంబంధించి అడ్డంకులు తొలగిపోతాయి. ఈ రోజున అయితే సింహ రాశి వారికి ఏంటంటే ఫిబ్రవరి 13 శుక్రవారం రోజున అయితే సాయంత్రం నుండి మీ జీవితంలో కొత్త మార్పులు రేకెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో గ్రహాల నిరంతర మార్పులు జరగడం వల్ల ఈ రోజున అయితే మీకు చాలా కాలంగా మాట్లాడని ఒక వ్యక్తి మళ్ళీ తిరిగి మాట్లాడే అవకాశం ఉంది. వారే మీకు ఫోన్ కాల్ చేయడం లేదా వారే మీకు ఎదురుపడటం వల్ల మీ మనస్సు చాలా ఆనందిస్తుంది. వారిలో మీరు మీ దాచుకున్న ప్రేమను వారితో వ్యక్తపరుచుకుంటారు. ఇది మీకు చాలా అంటే చాలా ఆనందాన్ని ఇస్తుంది ఈరోజు అని చెప్పుకోవచ్చు. ఇటువంటి వార్త, ఇటువంటి ఒక క్షణం మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క సింహ రాశి వారికి ఈ రోజున అయితే ఇద్దరు వ్యక్తులు మీకు పరిచయం కాబోతున్నారు. వారి వల్ల కూడా మీకు ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటనలు ఈ రోజున రేకెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా సింహ రాశి వారికి కుటుంబ జీవితం కూడా చాలా సంతోషంగా ఉండబోతుంది. ఈ రోజున అయితే మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చే సమయం అని చెప్పుకోవచ్చు. ఈ రోజున మీకు అన్ని గ్రహాలు అనుకూలంగా మారబోతున్నాయి. ఇప్పటి నుంచి మీ జీవితంలో కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది. ఆర్థిక పరంగా మీకు మంచి ఆర్థిక లాభాలు పొందుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఈ సమయంలో ఫలిస్తాయి. ప్రభుత్వ పథకాల వల్ల ప్రయోజనాలు ఉంటాయి. గతంలో ఎవరికైనా మీరు డబ్బు అప్పు ఇచ్చినట్లు అయితే అది తిరిగి వచ్చే అవకాశాలు ఈ రోజున ఎక్కువ కనిపిస్తున్నాయి. అనవసర ఖర్చులు తగ్గించుకొని జాగ్రత్తగా ఉండండి. వృత్తిపరంగా ఈ సమయంలో ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. అలాగే ప్రశంసలు కూడా లభించే అవకాశాలు ఈ రోజున కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకుంటే మీకు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా మీరు సానుకూలమైన ఫలితాలను పొందుతారు. పెట్టుబడుల విషయంలో ఆలోచించి వ్యవహరించండి. సోదరులతో ఉన్న విభేదాలు పరిష్కారం అవుతాయి. ఈ రోజున అయితే మీకు అన్ని విధాలుగా అయితే గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. అయితే ఈ యొక్క సింహ రాశి వారికి ఫిబ్రవరి 13 శుక్రవారం రోజున అయితే మీ మనస్సుకు ఆనందం కలిగించే ఒక వార్త వింటారు. మీరు ఈ రోజున చాలా ఆనందంగా ఉంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు కూడా మీకు ఈ రోజున చాలా ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటాయి.
ఈ రోజున శని భగవానుని ఎక్కువగా ఆరాధించండి. ఓం శనీశ్వరాయ నమః అని 11 సార్లు స్మరించండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.